లైఫ్లో చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం 10th క్లాస్లో నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ సబ్జెక్టులు ఎన్ని వచ్చాయని. అంతేకాకుండా ఇక్కడ మనం ఎంత బాగా బేసిక్స్ నేర్చుకొని ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటే మనకు ఫర్దర్ అంత ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ కానీ లేదా ఫర్దర్ కోర్సెస్ ఇప్పుడు మనకు 570 580 వచ్చాయనుకోండి ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుంది. అవునా? ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఫ్రీగా ఉంటుంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్లో మీకు తెలుసు ట్రిపుల్ ఐటీలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి అట్లా మంచి మార్క్స్ తెచ్చుకుంటే అలాంటి ఫెసిలిటీ ఉంది. లేదు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్ చేరాక మళ్ళీ కూడా ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ మంచి కాలేజీలో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. బేసిక్స్ బాగా ఉంటేనే మనము ఇంటర్మీడియట్ ఈజీగా చదవగలం, తర్వాత కూడా ఈజీగా ఎంట్రన్స్ రాయగలం. అందుకేం చేయాలి మీరు? అందుకోసమే బాగా మార్కులు రావాలి, ఎవరు కూడా ఫెయిల్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేయడం జరిగింది, 100 days ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం కదా. 100 days ప్రోగ్రామ్ వస్తున్నారా? జరుగుతుందా? 8K మనకు స్టడీ అవర్ ఉంటుంది. 8కి వస్తున్నారా మీరంతా? ఖచ్చితంగా 8కి రావాలి. టీచర్స్ కూడా 8కే వచ్చేస్తారు. మనకి ఏ రోజు ఏ టైం టేబుల్ ఉండదో దాని ప్రకారమే చదువుకోవాలి. ఈరోజు ఒక్కసారి మనం లైఫ్లో బాగా చదివేసి సెటిల్ అయిపోయినాం అనుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి? మనం సరిగ్గా చదువుకోలేదు ఏమవుతుంది? మనము అంత పల్లెటూళ్ళలో కాబట్టి ఈ పొలాల్లో పని చేసుకోవడం కానీ లేదా కూలి పనులు చేసుకోవడం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అట్లా ఇప్పుడు తెలుస్తుంది మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అని. అవునా కాదా? ఎంత కష్టపడుతున్నారు పొలాల్లో అందం. ఎంత కష్టపడినా ఫలితం ఏమో తక్కువగా ఉంటుంది. అదే చదువుకొని ఒకసారిగా మనము జాబ్లోకి ఎంటర్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ ఎంత హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా దృష్టి పెట్టాలి. అందుకు ఏం చేయాలంటే మొట్టమొదట రోజు స్టడీ అవర్ ఉండాలి. తర్వాత ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు. మనం సిలబస్ ప్రకారం ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చామో ఆ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ప్రతిరోజు పెట్టే ఎగ్జామ్ రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అది చేస్తే చాలు, పబ్లిక్ ఎగ్జామ్లో మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. చేస్తారా? ఓకే, చాలా మంచి పిల్లలు మీరు. ఫస్ట్ ఆబ్సెంట్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా టైర్డ్ అయిపోయాము, కొంచెం రిలాక్స్ కావాలని టీవీ పెట్టుకొని చూడడము లేకపోతే సెల్ ఫోన్ పట్టుకొని టైం పాస్ చేయడం చేస్తారు. అది చేయకూడదు. ఏమనుకుంటాం, అది రిలాక్సేషన్ కాదు. అది సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ మనము ఏదో ఒకటి రీల్స్ వీడియోలో చూడడం మొదలు పెట్టామనుకోండి, అది కూడా మన మైండ్కి ప్రెజర్ ఏర్పడుతుంది.